హలో అండి. అందరికీ నమస్తే. ప్రస్తుతం నేను పంచరామ క్షేత్రాల్లో ఒకటైన చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయానికైతే దర్శించడానికి వచ్చాను. ఈ ఆలయం సామర్లకోటలో అయితే ఉంది. ఆలయంలోకి వెళ్ళే ముందు బయట పార్కింగ్ అయితే ప్రాంగణం అయితే ఉంటుంది. చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంటుందండి. కార్లు, ఆటోలు, బస్సులు అన్నీ పెట్టుకోవడానికి బైక్స్ పార్కింగ్‌కి. ఇక్కడ భక్తుల కోసం జలప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే మీకు ఇక్కడ పెద్ద బోర్డు అయితే కనిపిస్తుంది కదా! ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం, అలాగే ఈ స్వామివారి మహత్యాలన్నీ ఇక్కడ బోర్డు మీద అయితే రాశారు. ఆలయ టైమింగ్స్ కూడా అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ వీడియో పాజ్ చేసుకొని అయితే చదువుకోవచ్చు. అంతేకాకుండా మీరు గూగుల్‌లో ఈ ఆలయం గురించి సెర్చ్ చేసినా కూడా మీకైతే వివరాలు అయితే తెలుస్తాయి. పంచరామాలు అంటే ఆంధ్రప్రదేశ్‌లోని 5 ముఖ్యమైన శివక్షేత్రాలని పంచరామాలు అని పిలుస్తారండి. ఇవి స్కంద పురాణం ప్రకారం తారకాసుడి శరీరం నుంచి వెలువడిన శివలింగం 5 భాగాల్లో పడిన ప్రదేశాలని పంచగ్రామ క్షేత్రాలని పిలుస్తారు. ద్రాక్షారామం ఇది తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఉంది. అలాగే కుమారరామం ఇది సామర్లకోట మనం ప్రస్తుతం ఉన్న ప్రదేశం ఇదే. క్షీరారామం ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పాలకొల్లులో అయితే ఉంటుంది. భీమారామం ఈ ఆలయం కూడా పశ్చిమ గోదావరిలోని భీమవరంలో అయితే ఉంటుంది. అమరారామం గుంటూరు జిల్లాలోని అమరావతిలో అయితే ఉంటుందండి. సామర్లకోట మీరు రావాలనుకుంటే రాజమండ్రి నుంచి 50 కిలోమీటర్లు, అలాగే కాకినాడ పట్టణం నుంచి అయితే 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి. సామర్లకోటకి డైరెక్ట్గా రైలు సౌకర్యం కూడా ఉందండి. బస్సు సౌకర్యం, రైలు సౌకర్యం అందుబాటులో అయితే ఉంటుంది. ఈ ఆలయాన్ని ప్రసిద్ధ తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు 9వ శతాబ్దంలో అయితే నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయానికి చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంగా పేరు వచ్చిందని చెప్తున్నారు. ఈయనే ద్రాక్షారామం ఆలయాన్ని కూడా నిర్మించింది. అందువల్లనే 2 ఆలయాల నిర్మాణం ఒకే మాదిరిగా అయితే ఉంటుంది. వాడిన రాయి కూడా ఒకే మాదిరిగా అయితే ఉంటుంది. మీరు ద్రాక్షారామాన్ని ఆల్రెడీ దర్శించి ఉంటే మీరు ఆ అనుభూతి అయితే చెందవచ్చు. దేవాలయం లోపలి ప్రాంగణంలో వినాయకుడు, కాలభైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనేశ్వరుడు, నవగ్రహాలు కొలువై ఉండడం చూస్తారు. ప్రధాన ద్వారానికి ఎడమ వైపున బాలా త్రిపుర సుందరి అమ్మవారు, కుడివైపున ఉయ్యాల మండపం అయితే కనిపిస్తాయి. ఇక్కడ భీమేశ్వరుడిని కుమారస్వామి ప్రతిష్ఠించడం వల్ల కుమారరామ భీమేశ్వరం అనే పేరు వచ్చిందని చెబుతారు. గుడి లోపల స్వామివారికి ఎదురుగా ఉన్న మండపంలో 6 అడుగుల ఎత్తైన నంది విగ్రహం ఏకశిలచే చెక్కబడింది. ఆలయంలోని మండపం 100 రాతి స్తంభాలను కలిగి ఉంటుంది. ఈ ఆలయ గర్భగుడిలో 14 అడుగుల సున్నపురాయి శివలింగం దర్శనమిస్తుంది. ఇక్కడ మీరు 20 రూపాయల దర్శన టికెట్ అయితే తీసుకుని మొదటగా పై అంతస్తులో అయితే దర్శనం చేసుకుని తర్వాత కింది భాగాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కెమెరా వీడియో పర్మిషన్ అయితే ఏముండదు. నేనైతే మీకు వీడియోలో చూపిందామని అయితే ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు కింద భాగాన్ని అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణ సమయంలో ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోవడంతో గమనించిన శిల్పులు శివలింగం పైభాగాన చీల కొట్టారనే కథ కూడా ఇక్కడ ఎక్కువగా వినిపిస్తుందండి. ఈ ఆలయంలో ఉన్న మిగతా దేవీ దేవతల ఆలయాలను కూడా ఒకసారి అయితే చూసేయండి.
శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వర స్వామికి బాలా త్రిపుర సుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నంది వాహనంపై, అమ్మవారిని సింహ వాహనంపై ఊరేగిస్తారు. ఈ ఆలయం యొక్క మరో విశేషం ఏంటంటే చైత్ర వైశాఖ మాసాలలో సూర్యదేవుని కిరణాలు ఉదయం పూట స్వామివారి పాదాలను, సాయంత్రం పూట అమ్మవారి పాదాలను తాకుతాయి. ఇక్కడ భీమగుండంలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఈ కొలను కూడా చూపిస్తాను వీడియోలో, చివరి వరకు అయితే చూడండి. అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మాకు తెలియజేసి వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మీలో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు అందించడానికి నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది.